హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బ్లాక్ కలర్ వెహికల్ అనమాట. చాలామంది ఈ వెహికల్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ విషయానికి వస్తే 1,75,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. డీలర్స్ని బట్టి ఈ ప్రైస్ అయితే వ్యారీ అయ్యింది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ ఆనుడు ప్రైస్ అయితే తెలుసుకోగలరు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈజీగా 40 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కలర్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక కలర్ అయితే యాడ్ చేశారు. టోటల్గా 3 కలర్స్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి స్టీల్ టు బ్లాక్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, టోటల్గా బ్లాక్ కలర్లో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. సెకండ్ కలర్ వచ్చేప్పటికి నియాన్ షూటింగ్ స్టార్, అంటే లెమన్ కలర్ అంటారు కదా, ఆ కలర్లో మీకు వెహికల్ అయితే లభిస్తూ ఉంది. థర్డ్ కలర్ వచ్చేప్పటికి కెవలార్ బ్రౌన్. ఇది కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కలర్ అయితే లైవ్లో చూడడానికి అంతగా బాగాలేదనమాట, నాకైతే అంతగా నచ్చలేదు కలర్ అయితే. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇది చూస్తానికి చాలా బాగుంది కాబట్టి మీకోసం షూట్కి అయితే తీసుకొచ్చాను. ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ 163.2 cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 16.9 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ఈ వెహికల్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే యూజ్ చేశారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం ఉందా, స్మూత్గా ఉందా లేదా అనే దాని గురించి కూడా నేను తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరైతే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయింది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 276 mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ABS అయితే ఉంది. బ్యాక్స్ అయినా మీకు 220 mm చిన్న డిస్క్ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. పాత వేరియంట్లో మీకు ABS అయితే ఉండదు. ఈ 2025 వేరియంట్లో మీకు బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37 mm KYB అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే లుక్స్ చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ 130/70 70 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ ఏదైతే ఉందో అది రేడియల్ టైర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mmతో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆ ఇంజిన్ దగ్గర తగలదు. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో ఎవరైతే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కొద్దిగా స్లోగానే రైడ్ చేయండి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mmతో లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఇది మొత్తం ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. వెయిట్ విషయానికి వస్తే 145 kgs ఉంది. లైట్ వెయిట్ బ్రో, నాకైతే లైట్ వెయిట్ అనిపించింది, అంత వెయిట్ అయితే అనిపించదు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ కొనమని చెప్తాను. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LEDతో లభిస్తూ ఉంది. పక్కన మీకు DRLs కూడా ఉన్నాయి. ఎటువంటి మార్పు అయితే ఏమీ లేదు హెడ్ లైట్లో. కానీ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ మీకు LED అయితే ఇచ్చారు. ఇది H షేప్డ్ LED టెయిల్ లైట్ అనమాట. పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే కొద్దిగా డిజైన్ అయితే మార్చారని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ అయితే మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. సిగ్నల్ లైట్స్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు హజార్ లైట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. నైట్ టైం ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ హజార్ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది, కాల్ అండ్ SMS రేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే డ్రాగ్ టైమర్ అని చెప్పేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. ఎవరైనా ట్రాక్ మీద ఈ వెహికల్ రైడ్ చేస్తుంటే ఆ టైమర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండిల్ మీద స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ ఫస్ట్ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్ గా పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ లో ఉన్న ఫీచర్స్ తో పాటు మీరు ఎక్స్ట్రాగా హీరో కనెక్ట్ 2.0 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీరు జియో ఫెన్సింగ్ అయితే పెట్టుకోవచ్చు, ట్రిప్ అలర్ట్, మాల్ ఫంక్షన్ అలర్ట్, అలాగే థెఫ్ట్ అలర్ట్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీరు ఆ యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇన్ని ఫీచర్స్ అయితే మీకు హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V అయితే లభిస్తూ ఉన్నాయి. అలాగే సింగిల్ పీస్ లాంగ్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 160R అని చెప్పేసి స్టిచ్ చేశారు. ప్రీవియస్ వేరియంట్ లో మీరు చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ అయితే ఉండేది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతగా బాగోదు. బట్ ఈ వెహికల్ మీకు బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్ గా పట్టుకునేలాగా డిజైన్ చేశారు. అలాగే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ పానిక్ బ్రేకింగ్ అయితే ఇచ్చారు. అంటే మీరు స్పీడ్ గా వెళ్తూ సడన్ గా బ్రేక్ వేశారనుకోండి, ఈ బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ కానీ ఫ్రంట్
ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కొద్దిగా అర్థమైంది అనమాట. సో సడన్ బ్రేక్ వేశారు అని చెప్పేసి ఇట్లాంటి ప్యానిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కీస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కీస్ అయితే ఇట్లాంటి కీస్ అయితే ఇచ్చారు. ఇవి చాలా బేసిక్ కీస్ అనమాట. వేవ్ బైట్ కీ అయితే ఉండేది కదా, అట్లాంటి కీస్తో తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే మీరు హీరో గ్లామర్ కొన్నా, ప్యాషన్ ప్రో కొన్నా సరే మీకు ఇట్లాంటి కీ సెట్ అయితే ఉండిద్ది. సో ఆ వెహికల్కి ఈ వెహికల్కి సేమ్ కీస్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి నాకైతే ఇవి అస్సలు నచ్చలేదు. ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూశారు కదా, ఇప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. RPM క్రాస్ అయిన వెంటనే మీకు ఇంజిన్ పుల్ అయితే ఉందన్నమాట. ఇనిషియల్గా పికప్ అయితే ఏమీ లేదు. 16.9 PS పవర్, 14.6 Nm టార్క్ ఇంజిన్ ఇచ్చినప్పటికీ మీకు అంత పికప్ అయితే లేదనమాట. సో ఇనిషియల్గా పికప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే అంతగా సెట్ అవ్వదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్ ఏమీ లేదు, కొద్దిగా హార్డ్ అయితే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ కొద్దిగా హార్డ్గానే ఉండిద్ది అనమాట. ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, ఈ వెహికల్ హార్డ్గా ఉందా లేకపోతే మిగతా వెహికల్స్ అన్నీ కూడా హార్డ్గా ఉన్నాయి అనేది మీరు మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఒకసారి కామెంట్ అయితే చేయండి. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్గానే ఉంది, మరీ అంత స్మూత్ లేదు. ట్రాన్స్మిషన్ క్లచ్ అయితే కొద్దిగా అప్డేట్ చేయాలి 2026 ఇయర్లో అయినా సరే. కన్సోల్ విజిబిలిటీ ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అయితే ఉంది, కానీ ఎక్కువ బ్రైట్నెస్ ఉంది అని నేను చెప్పను, కొంచెం బ్రైట్నెస్ తక్కువగానే ఉందన్నమాట. ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేస్తే కొంతవరకు బెటర్ చేశారు. సో ఇంకా కొద్దిగా పెద్ద కన్సోల్ అయితే తీసుకురావాలి. గేర్ ఇండికేటర్, క్లాక్ అవన్నీ క్లియర్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అట్లా అయితే అవుతుంది. సీట్ కంఫర్ట్ బాగుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కదా, రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గానే కూర్చొని రైడ్ చేయొచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది బ్రో. KYB అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అయితే ఉంది, బాగా ట్యూన్ చేశారు ఈసారి. సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది సస్పెన్షన్ అయితే. చిన్న డిస్క్ బ్రేక్సే అయినప్పటికీ మీకు పెడల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. హీరో అంటేనే మెయింటెనెన్స్ తక్కువ, లో మెయింటెనెన్స్లో మీకు 160cc ఒక వెహికల్ కావాలనుకుంటే ఎక్స్ట్రీమ్ 160 R4V అయితే మీరు ట్రై చేయొచ్చు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇందాక నేను చిన్న చిన్న గుంతల్లో కూడా వెళ్ళి చూసాను, అంత తొందరగా ఏం తగలట్లేదు. బట్ పెద్ద పెద్ద గుంతలు కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ వచ్చినప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. Type A ఛార్జింగ్ సాకెట్ అనమాట. స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది, హై బీమ్, లో బీము. సో ఎగ్జాస్ట్ కూడా మీకు చాలా చిన్నగా అయితే డిజైన్ చేశారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ బాగానే పడతా ఉన్నాయి. కాకపోతే ఈ ట్రాన్స్మిషను, క్లచ్, ఈ కన్సోల్ కొంచెం అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండేది ఫ్యూచర్లో అయినా సరే. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఈ వెహికల్ అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా నాకు ఈ వెహికల్లో సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సస్పెన్షన్ అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. బ్యాక్ సైడ్ మీకు ఈసారి ABS అయితే ఇంక్లూడ్ చేశారు. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఉంది. టైల్ లైట్ కూడా కొద్దిగా డిజైన్ అయితే అప్డేట్ చేశారు. కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నప్పటికీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. ప్రైస్ 1,60,000 లోపు ఉంటే చాలా బాగుండేది. బట్ మనం 10,000 to 15,000 రూపీస్ అయితే ఈ వెహికల్కి ఎక్కువ పెట్టే కొంటున్నాము. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు కాలేజ్కి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది కదా, సో ఈజీగా అయితే ఈ వెహికల్ కొనుక్కొని వాడుకోవచ్చు అనమాట. కానీ వెహికల్ కొనుక్కునే ముందు మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళి ఖచ్చితంగా ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేయమని చెప్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.